ఇంకొక పక్కన మీ అందరికీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు అన్ని కూడా అవకాశాలు, యువత కానీ, మహిళలు కానీ, రైతులు కానీ అంతర్జాతీయంగా అవకాశాలు పొందేదానికి మీరు ఏమేమి చేయగలుగుతారో అవన్నీ చేపిస్తాం. ఇక్కడే ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు ఇచ్చే నిధులు కూడా నేను చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నా. మైనింగ్ సెస్ ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం, ఇసుకలో వాటాల్లో వాళ్ళకు కూడా ఆ సెస్లో మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళం, రిజిస్ట్రేషన్ ఫీజులో మీకు డబ్బులు వచ్చేది, ప్రొఫెషనల్ ట్యాక్స్ లో మీ వాటా వచ్చేది, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లో మీకు వాటా వచ్చేది, నీటి తిరువాలో మీకు కొంత వాటా వచ్చేది, కడాన్ లైబ్రరీ సెస్ కూడా మీకు వచ్చేది, తలసరి గ్రాంట్ కింద డబ్బులు ఇచ్చాం, గ్రామీణ రోడ్ల నిర్వహణకు ఇచ్చే నిధులు కూడా ఇచ్చాం. ఆ రోజు మళ్లీ హామీ ఇస్తున్నా, ఇవన్నీ రివైవ్ చేస్తా. ఇవి రివైవ్ చేసి మీ అధికారాలే కాకుండా దీని కింద ఇచ్చే డబ్బులు ఇచ్చి మీరు ప్రణాళికలు తయారు చేసుకుంటూ చేస్తాం. ఇంకో పక్కన అవసరమైతే ఇవన్నీ కూడా ఏ విధంగా సమన్వయం చేయాలను, ఏ పని గ్రామంలో జరగాలన్నా ఆ పని సర్పంచ్ ఆధ్వర్యంలో, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిగేట్టుగా నేను కార్యక్రమాన్ని రూపొందిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన నరేగా నిధుల్ని పంచాయతీని శాంక్షన్ చేయాలి, మళ్లీ దాన్ని రివైవ్ చేస్తాం. అదే మరి ఎక్కడికక్కడ గ్రామంలో ఆడిట్ చేసే బాధ్యత కూడా సోషల్ ఆడిట్ మీకే అప్పచెప్తాం. అదే మరి ఇంకొక పక్కన ఇంటింటికి త్రాగునీటి కోసం కొళాయి పెట్టడం, దీనికోసం జల్ జీవన్ మిషన్ కింద డబ్బులు వచ్చాయి. ఈ ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. తొందరలోనే దీనికి ఒక ప్రణాళిక తయారు చేస్తాం. ప్రతి ఒక్క ఇంటికి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ పెట్టి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అందులో సర్పంచెస్ ప్రధాన పాత్ర ఉంటుంది. మీ ఆధ్వర్యంలో చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీ డబ్బులు మీకు చెక్ పవర్ ఇవ్వకుండా మిమ్మల్ని దొంగల మారిగా చూస్తున్నారు. నేనే ఆ రోజు చెక్ పవర్ ఇచ్చాను. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ప్రజలు నమ్మిన వ్యక్తి, ప్రజలు ఒప్పుకొని మీకు మ్యాండేట్ ఇస్తే ఆ మ్యాండేట్ తీసేయడం మంచిది కాదు, సర్పంచులను సందేహించడం మంచిది కాదు. మళ్ళా పూర్తిగా అధికారాలు మీకే ఇచ్చే విధంగా పూర్తిగా స్వేచ్ఛనిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీకందరికి కూడా ఒకటే ఈరోజు చెప్తున్నా, ఈరోజు సర్పంచ్ 2 సార్లు నేనే పెంచాను. 3వసారి ముచ్చటగా 3,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు చేసే బాధ్యత నాది. మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నాది. ఇంకొక కౌన్సిలర్ 3,000 నుంచి 10,000 రూపాయలు చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇంకో పక్క ఎంపీటీసీ వారికి కూడా 10,000 రూపాయల ఆందోళన ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం. 4వది జడ్పీటీసీలకి 6,000 ఇస్తున్నారు, ఎంపీపీలకి 10,000 ఇస్తున్నారు. ఈ 2 కూడా 15,000 చేసే బాధ్యత, కార్పొరేటర్ కూడా 15,000 చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జడ్పీటీసీ ప్రెసిడెంట్ కి 40,000 నుంచి 50,000 చేస్తాం. మేయర్ కూడా అదే విధంగా పెంచుతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది గౌరవ వేతనం అనేది మీకు ఇచ్చే గౌరవం. దీన్ని కూడా ఏ విధంగా చేయాలో చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన నేను ఇచ్చినటువంటి ఇందులో మీరు చూస్తే చాలా స్పష్టంగా విధులు, నిధులు, మీ గౌరవం ఈ 3 ఉంటాయి. విధుల కింద ఎన్ని డిపార్ట్మెంట్లు మీకు ఇవ్వగలుగుతామో అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చి గ్రామ అభివృద్ధికి దోహదం చేసే విధంగా చేస్తాం. నిధుల కింద 5 నుంచి 10% నిధులిచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. అదే మాదిరిగా మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ డబ్బులు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఇంకో పక్క గ్రామంలో ఏ విధంగా పనిచేయాలో మీరు ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తే కడాన మీ ఊర్లో పనిచేసే యువత మీ ఊరు నుంచే వర్క్ ఫ్రం హోమ్ కింద పనిచేసే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసే బాధ్యత, ప్రపంచంతో అనుసంధానం చేసే బాధ్యత
ప్రతి ఒక్క ఇంటికి వైఫై ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. దానివల్ల తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. ఎప్పుడైతే మీ ఊర్లో కూర్చొని డబ్బులు సంపాదిస్తారో కొనుగోలు శక్తి పెరుగుతుంది. ట్యాక్సులు కూడా బాగా పెంచేస్తారు. ఆర్థికంగా వెసులుబాటు వస్తుంది. అలాంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరందరూ ఆలోచించుకుని